అమ్మా ఈరోజు తాబేలు కుందేలు కథ చెప్పవా? అలాగే. అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది నేను చాలా వేగంగా పరిగెత్తగలను అని గర్వంగా ఉండేది. ఒకరోజు తాబేలు అటుగా వెళ్తుంటుంది. ఎలాగైనా తాబేలుని ఎక్కిరించాలని ఇలా అంటుంది. తాబేలు తాత, తాబేలు తాత, మనము పోటీ పెట్టుకుందామా, పరుగు పందెం పోటీ అంటుంది. పాపం తాబేలు సరే అంటుంది. అప్పుడు పోటీ ఏంటంటే, ఇక్కడ నుంచి ఆ కొండ చివరి దాకా ఎవరు ముందెళ్తారో వాళ్ళే ఫస్ట్ అని చెప్తుంది. ఇదేదో బాగుంది అని చెప్పి అన్ని జంతువులు వస్తాయి ఆ పోటీని చూడ్డానికని. పోటీ ఏమో మొదలవుతుంది. కుందేలు ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఎలాగైనా నేనే గెలుస్తాను, ఈ తాబేలు తాత ఎప్పటికి రావాలి అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. వెనక తాబేలేమో స్థిరంగా ఒకటే స్పీడుతో వెళ్తూ ఉంటుంది. తాబేలు కొంత దూరం వెళ్ళాక ఈ తాబేలు ఎప్పటికి రావాలి, కాసేపు రెస్ట్ తీసుకుందాము అని ఒక చెట్టు కింద జో బజ్జుంటుంది. అంతే, తాబేలేమో అంతే స్థిరంగా వెళ్తూ ఉంటుంది. కుందేలుని పక్కన చూస్తుంది, అయినా అది ఏమీ డైవర్ట్ అవ్వదు. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ కొండ చివరికి వెళ్ళిపోతుంది. మిగతా జంతువులన్నీ కంగ్రాట్స్ చెప్తాయి. ఈ కుందేలుకి ఎప్పటికో మెలకు వచ్చి చూస్తే, అయ్యా తాబేలు వెళ్ళిపోయిందా అని చెప్పి తాబేలు దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ అని చెప్తుంది. అందుకనే మనం ఎప్పుడు గర్వపడకూడదు, స్థిరత్వం ఉండాలి. ఓకేనా? ఈ కథ మోరల్ ఏంటి? ఎప్పుడు గర్వం పడవద్దు, స్థిరంగా ఉండాలి. వెరీ గుడ్. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా థ్యాంక్ యూ. బాయ్.